కాకినాడ శెట్టి బలిజ సంక్షేమ సంఘం వన సమారాధనలో రగడ నెలకొంది. కార్మిక శాఖ మంత్రి ప్రసంగిస్తూ ఉండగా విభేదాలు భగ్గుమన్నాయి. ప్రసంగంలో సిద్ధం అనడం సరికాదు అన్నారు మంత్రి. మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. దీంతో రెండు వర్గాలు కుర్చీలు విసురుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. కాకినాడ శెట్టి బలిజ సంక్షేమ సంఘం వన సమారాధనలో జరిగింది ఈ రగడ. కార్మిక శాఖ మంత్రి ప్రసంగిస్తూ ఉండగా ఒక్కసారిగా విభేదాలు భగ్గుమన్నాయి. ప్రసంగంలో సిద్ధం అనడం సరికాదు అంటూ మంత్రి వ్యాఖ్యానించడంతో మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అక్కడే ఉన్న రెండు వర్గాలు కుర్చీలు విసురుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. దెబ్బలాడొద్దారండి, సంస్కారహీనులను దూరంగా ఉంచండి. దయచేసి సోదరులారా, సంస్కారం లేని ఎదవలు పట్టించుకోవద్దు రండి. ఇందాక రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఇద్దరు ఒకే కులం అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు సభ్యులు కాకినాడలో శెట్టి బలిజ సంక్షేమ సంఘం వన సమారాధన నిర్వహించింది. దీనిలో రగడ నెలకొంది. కార్మిక శాఖ మంత్రి ప్రసంగిస్తూ ఉండగా విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. ఎందుకంటే ఆ ప్రసంగంలో సిద్ధం అనే ఒక పదాన్ని వాడడంతో మంత్రి అది సరికాదు అంటూ వ్యాఖ్యానించారు. దీంతో మంత్రి వ్యాఖ్యలపై వైసీపీ అక్కడున్న నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. రెండు వర్గాలు కుర్చీలు విసురుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. అలాగే ఇక్కడ ఇందాక రెడ్డి సుబ్రహ్మణ్యం గారు మాట్లాడుతూ ఇద్దరు ఒకే కులం అప్పుడు పోటీ చేస్తున్నప్పుడు సభ్యులు నేను అక్కడ ఎవరి పేరు ప్రస్తావించలేదు. గుమ్మడికాయలు దొంగంటే వచ్చాడు అక్కడ. దెబ్బలాడొద్దారండి, సంస్కారహీనులను దూరంగా